లైలా సినిమా ప్రీ రిలీజ్ వేదిక మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అసందర్భంగా మాట్లాడినటువంటి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఆ ఎఫెక్ట్ సినిమా మీద ఏ స్థాయిలో కనిపించిందో చూసాం. 30 కోట్లకు పైగా సినిమా తీసి లక్షల్లోనే కలెక్షన్స్తో సరిపెట్టుకున్నారు. వాళ్ళకు లైఫ్ టైం డిజాస్టర్ మిగిల్చింది. ఆ తర్వాత చాలా మంది అలా సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడడాన్ని వ్యతిరేకించారు. ఇంకోసారి ఇవి రిపీట్ కానీయము అని చెప్పి సినిమా యూనిట్ క్షమాపణలు చెప్పింది. హీరో ఒకసారికి బట్టి 2 సార్లకు బట్టి 3 సార్లు క్షమాపణలు చెప్పుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో సినిమా వేదికల మీద మాట్లాడుతూ ఉంటే కొందరు ఫీల్ అయిపోతున్నారు. అందుకే నేను ట్విట్టర్‌లోకి వచ్చాను అంటూ ఈరోజు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఒక ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశారు. అందులో పెట్టారు. నేను వేదికల మీద మాట్లాడితే ఫీల్ అయిపోతున్నారు. నా అభిప్రాయాలు నేను ఇక్కడ పంచుకుంటానని చెప్పి. మరి అందులో కూడా వైసీపీని కాసింత గిల్లుతూ, గెలుకుతూ సరే రాజకీయంగా ఆయన ఎలాంటి పోస్టులైనా ఆయన పెట్టుకోవచ్చు. కంప్లీట్‌గా అది ఆయన ఇష్టం ఇక ట్విట్టర్ వేదిక. ఆయన పర్సనల్ స్పేస్ కాబట్టి ఏమైనా పెట్టుకోవచ్చు. రాజకీయంగా ఒకరిని విమర్శించకూడదు అని రూల్ ఏం లేదు. డైరెక్ట్ విమర్శలు చేయొచ్చు, ఇండైరెక్ట్ విమర్శలు చేయొచ్చు. కంప్లీట్‌గా అది ఆయన హక్కు ఇప్పుడు. అయితే ఈ రోజే ట్విట్టర్‌లోకొచ్చి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఒక వైసీపీ నేత గురించి ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసిన ఒక వీడియోని రీపోస్ట్ చేసుకుంటూ పృథ్వీ అంటే దాన్ని షేర్ చేసుకుంటూ పృథ్వీ తను ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసిన వీడియో ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేత కారుమూరి వెంకటరెడ్డి గారు ఉంటారు కదా, తాను మార్గదర్శిలో అంటే అక్రమాలు జరిగాయి. బట్ దాన్ని కాపాడడం కోసం సిఐడి ఏ విధంగా కేసు మూసేస్తుంది. సిఐడి అనేది చంద్రబాబు ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్‌గా మారిపోయింది అంటూ ఆయన ఒక వీడియో మాట్లాడితే దాన్ని వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్‌లో పోస్ట్ చేశారు. దాన్ని షేర్ చేసిన యాక్టర్ పృథ్వీ కారుమూరి వెంకటరెడ్డి గారికి జనసేన పార్టీ అంటే కూటమి పార్టీలలో ఆయన జనసేనలో ఉన్నారు కాబట్టి ఇక జనసేననే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటది. మా పార్టీలోకి రండి అని పృథ్వీ కారుమూరి వెంకటరెడ్డికి బహిరంగంగానే ట్విట్టర్ వేదికగానే ఇంట్రెస్టింగ్ ఆహ్వానం పలికారు. పృథ్వీ ట్వీట్ ఏంటి? సోదరా వెంకట్ కారుమూరు, నువ్వు నేను 2018, 19 ఎన్నికల్లో పనిచేశాం. నాకు చాలా సార్లు ఫోన్ చేశావు. 2022 తర్వాత మన మధ్య స్నేహభావంతో చెప్తూ ఉన్నా. నాకు తెలుసు నీకు ఆ పార్టీలో ఉండాలని లేదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నావు. నాకు తెలుసు నీకు ఆ పార్టీలో ఉండాలని లేదని. కేవలం ఆ సజ్జల నిన్ను బలిపశువుని చేశాడు. కావాలి అంటే నేను మాట్లాడతాను. కూటమిలోకి వచ్చే వెంకట్ అని చెప్పి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కారుమూరి వెంకటరెడ్డికి డైరెక్ట్‌గానే పార్టీలోకి రమ్మని ఇన్విటేషన్ పంపించారు. వైసీపీలో ఉండాలని నీకు లేదు అని నాకు తెలుసు అని కూడా అన్నారు మరి. మరి ఈయనకు లేదని ఆయనకెట్లా తెలుసో మరి తెలియదు గానీ, డైరెక్ట్‌గా మొత్తం మీద వైసీపీ నేతకైతే ఇన్విటేషన్ పంపించారు. నిన్ను వాళ్ళు బలిపశువుని చేశారు అని చెప్పి ఇవన్నీ మరి. బహుశా ఈ కామెంట్లు యాడ్ చేయడానికి కారణం ఏంటో కారుమూరి వెంకటరెడ్డిని జనసేనలోకి ఇన్వైట్ చేసుకుంటూ పెట్టిన పోస్ట్ ఎందుకో తెలియదు గానీ, ఏమన్నా పృథ్వీకి ఏమైనా అనిపించిందేమో. పాపం ఈ కారుమూరి వెంకటరెడ్డి అన్ని టీవీ ఛానల్లోనూ వైసీపీ వాయిస్ బలంగా వినిపిస్తూ ఉంటారు. ప్రతి అంశం మీద ఈయన మాత్రం స్పందిస్తూ ఉంటారు. కొన్ని ఛానళ్ళలో టీడీపీ, జనసేన వాళ్ళు పాపం బూతులు తిడుతూ ఉన్నా కూడా వాటిని గనక భరించుకుంటూ చాలా గట్టిగానే కౌంటర్ ఇచ్చుకుంటూ ఉంటారు. అయినా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కారుమూరి వెంకటరెడ్డికి ఏమైనా పోస్ట్ ఇచ్చినట్లేరు. ఎలాంటి పోస్ట్ ఇచ్చినట్లేరు. ప్రభుత్వం లేదా నామినేటెడ్ రిలేటెడ్. ఇప్పుడు అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కూడా చాలా పదవులు అనౌన్స్ చేసుకుంటూ వస్తున్నారు గానీ, బహుశా ఆయనకు కూడా ఏది స్పెసిఫిక్‌గా పార్టీ పరంగా కూడా పదవి ఇచ్చినట్లేరు. వీటన్నింటినీ కన్సిడరేషన్‌లోకి తీసుకొని ఏమైనా గనక పృథ్వీ గారి ట్వీట్ పెట్టారేమో నాకు తెలియదు. ఎందుకు పెట్టారో? నీకు ఆ పార్టీలో లేదని తెలుసు, వచ్చేయి మా పార్టీలోకి అని. దీనికి కారుమూరి వెంకటరెడ్డి గారు కూడా చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. ఆయనేమంటారు? కారుమూరి వెంకటరెడ్డి గారు ఏమంటారు? పదవుల కోసం మీలాగా తల్లి పాలు తాగి ఆ తల్లినే లన్ లా డాష్ తెలుసు కదా, లమ్ డాష్ బూతులు తిట్టే టైపు నేను కాదు పృథ్వీ. కూటమి పార్టీల్లో చేరాలి అంటే వెనక నుండి గట్టిగా పట్టుకోవడం, దొండకాయల కామలీలలు,
ఇదేందయ్యా ఇది? దొండకాయలు కామలీలలో ఉంటాయా? ఏమో ఈ ఈ ఈ పాయింట్ ఉద్దేశ్యం ఏంటో నాకు తెలియదబ్బా. ఆయన పెట్టిన ట్వీట్ చదువుతున్నా అంతే. దీని ఎక్స్‌ప్లనేషన్ నాకైతే తెలియదు. వెనక నుండి గట్టిగా పట్టుకోవడం అంట. దొండకాయల కామలీలలు అంట. పెన్ డ్రైవ్ వీడియోలట. మరి ఇది కూడా ఏంటో మరి పెన్ డ్రైవ్ వీడియోలు. పెన్ డ్రైవ్ వీడియోలు ఎక్సెట్రా, ఎక్సెట్రా లాంటి క్వాలిఫికేషన్స్ నాకు లేవు. తల్లిపాలు తాగి ఆ తల్లి రొమ్మునే గుద్దే ఆ బాపత నేను గాదు. అయినా మీ పార్టీలోకి రావాలి అంటే, మీ కూటమి పార్టీలోకి రావాలి అంటే, ఈ క్వాలిఫికేషన్స్ అయితే నా దగ్గర లేవులే అని చెప్పి అయితే పెట్టారు. ఘాటుగానే రిప్లై ఇచ్చారు మరి. సో, మొత్తం మీదైతే పృథ్వీ ఇంకా ఇష్టం వచ్చినట్లు మంచిగా గెలుక్కోవచ్చు. ట్విట్టర్‌లోకైతే ప్రవేశించారు. ఇంగ అంతే. ఇంగ ఎంత గెలుక్కుంటారో గెలుక్కోండి వైసీపీ వాళ్ళని. ఎవరికొచ్చిన నష్టమూ లేదు. ఏ సినిమా వాళ్ళు మీ మీద ఏమి ఇబ్బంది పడరు గదా పృథ్వీ.